ఈరోజు ఏపీ రాష్ట్రంలో చూసుకున్నట్లయితే వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఏదైతే కూటమి 2 ఏళ్ల పాలన వెన్నుపోటు కారణంగా ఈరోజు చూసుకున్నట్లయితే అన్ని నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమం చేపట్టాలని వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు. అందులో భాగంగా ఈరోజు చూసుకున్నట్లయితే విజయనగరం జిల్లా రాజధాని నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జ్ తలే రాజేష్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టారు. దీనికి భారీ ఎత్తున వైసీపీ శ్రేణులు పాల్గొనే పరిస్థితి కనిపించింది. మనతో పాటు తలే రాజేష్ గారు ఉన్నారు. ఆయన మాటలు ఒకసారి విందాం. సార్ చెప్పండి, ఈ కూటమి పాలన మీ ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఈ 2 ఏళ్ల కూటమి పాలన పూర్తిగా విఫలమైందనే నేను చెప్తాను. ఎందుకంటే ఏవైతే హామీలు ఇచ్చారో ఆ హామీలను నెరవేర్చకపోగా డైవర్షన్ పాలిటిక్స్ అనే కొత్త రాజకీయానికి తెరదీశారు ఈ కూటమి ప్రభుత్వం. అన్ని రంగాలను కూడాను సమూలంగా నాశనం చేశారు ఈ యొక్క కూటమి ప్రభుత్వం. ఏదైతే విద్యారంగం ఉందో ఆ విద్యారంగాన్ని సమూలంగా నాశనం చేశారు. వైద్య రంగాన్ని, ఆరోగ్యశ్రీని అన్ని భ్రష్టు పట్టించి ఆ రంగాన్ని కూడా భ్రష్టు పట్టించారు. అలానే ఏదైతే ప్రైవేటు విద్య ఉందో దాన్ని మాత్రమే ప్రోత్సహించే విధంగా మీ యొక్క ఆలోచనలు, అడుగులు ఉన్నాయని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఆర్థిక రంగం రాష్ట్రంలో కుదేలైపోయిన పరిస్థితి. ఈరోజు 3.5 లక్షల కోట్లకు పైగా మీరు అప్పు చేసి ఇక్కడ ప్రజలకు ఇచ్చింది లేదు, అభివృద్ధి లేదు, సంక్షేమం లేదు. అలానే ప్రతి రంగం కూడాను ఆ వ్యవసాయ రంగం తీసుకుంటే రైతులకు నాణ్యమైన విత్తనాలు ఇచ్చిన పరిస్థితి లేదు, ఇన్పుట్ సబ్సిడీ లేదు. అలానే ఏదైతే పంట ఉందో ఆ పంటకి గరిష్టమైన ధర కూడా కనిష్ట ధర నిర్దేశించలేక మీరు రైతుల దగ్గర కూడాను అబాస్పాలైన పరిస్థితి. ఇవన్నీ కూడాను వీటిలన్నింటినీ కూడా చూస్తుంటే కేవలం ప్రజలందరికీ ఒకటే అర్థమైంది, సూపర్ 6 హామీల పేరిట వెన్నుపోటు అనేది జరిగిందని ఈరోజు ప్రజలు గ్రహించారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. దీనికి అనుగుణంగానే మా అధినాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఆదేశాల మేరకు బొత్స సత్యనారాయణ గారు, మధ్య శ్రీనివాసరావు గారు, పాలవల విక్రాంత్ గారు, బెల్లాని చంద్రశేఖర్ గారు వారి యొక్క ఆధ్వర్యంలో ఈరోజు రాజ్యంలో ఈ బహిరంగ ర్యాలీని మేము నిర్వహించడం జరిగింది. ఆ ర్యాలీకి 4 మండలాల నుండి, నియోజకవర్గ టౌన్ నుండి కూడా విపరీతంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు ఈరోజు రావడం జరిగింది. వారందరికీ కూడాను, మీడియా మిత్రులకు, పోలీసుల వారికి, ప్రతి ఒక్కరికి కూడాను పేరు పేరున మరొకసారి ధన్యవాదాలు చేసుకుంటూ, ఇక మీదటైనా మీరు కళ్ళు తెలిసి రానున్న రోజుల్లో మీరు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం. లేదంటే ఇలాంటి ర్యాలీలు ప్రజలతో కూడి మరింత ఉధృతంగా మేము చేయబోతున్నామని ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాము. జై జగన్. ప్రధానంగా చూసుకున్నట్టయితే ఈరోజు పోలీస్ ఆంక్షలు అయితే పెట్టడం జరిగింది, మీరేమంటారు? ఈరోజు మేము శాంతియుతంగా ర్యాలీ తీసుకుంటామని చెప్పి 3 రోజుల ముందే పోలీసు వారికి ఇంటిమేట్ చేయడం జరిగింది. అయితే హుటాహుట్న ఈరోజు ఉదయం 10:50 మాకు ఈ ర్యాలీ చేయకూడదు అని చెప్పి మా మీద ఆంక్షలు విధించడం జరిగింది. మేము శాంతియుతంగానే ర్యాలీ చేసుకుంటాము, దానికి నేనే బాధ్యత వహిస్తానని ఒక నియోజకవర్గ ఇన్ఛార్జిగా నేను దాని మీద సంతకం పెట్టి అందరినీ కూడా ఈరోజు ర్యాలీకి తీసుకొచ్చి శాంతియుతంగా మేము ర్యాలీని ఇక్కడ నిర్వహించాము. ప్రజాస్వామ్యంలో ఆర్టికల్ 19 ప్రకారం ప్రతి ఒక్కరికి కూడాను భావస్వేచ్ఛ ఉంది. అలానే మేము ప్రజల తరపున నిలబెడుతూ వారి గొంతుగ్గా మారాలని అనుకున్నాం తప్ప ప్రజలకు వ్యతిరేకమైనటువంటి, ప్రజలకు ఇబ్బంది పడే పరిస్థితి ఏ రోజు చేయలేదు, చేయబోమని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఇది ఇక్కడ పరిస్థితి చూసుకున్నట్లయితే ఏదైతే కూటమి ప్రభుత్వం అంటే పూర్తిగా అయితే విఫలమైందని చెప్పేసి ఈరోజు తలే రాజేష్ ఆధ్వర్యంలో చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఈరోజు కొన్ని పోలీస్ ఆంక్షలు పెట్టినప్పటికీ మేము సైతం అనుకుంటూ ముందు దూసుకుపోయి ఈరోజు భారీ ర్యాలీ నిర్వహించారు. అంతేకాకుండా ఏదైతే కూటమి ప్రభుత్వం ముందుగా ఎలక్షన్ ముందు హామీలు ఇచ్చారు, ఆ హామీలన్నీ తొంగపతోసారని చెప్పేసి అయితే మాత్రం ఈరోజు వైసీపీ చెప్పే పరిస్థితి కనిపించింది. ఏదైతే రైతుల విషయంలో కావచ్చు, విద్యా వ్యవస్థ కావచ్చు, పూర్తిగా విఫలమైందని చెప్పేసి కూటమి పాలన అయితే మాత్రం ఈ 2 సంవత్సరాలు పూర్తిగా వెన్నుపోటు పొడిచింది. ప్రజలందరూ దెబ్బతీసే పరిస్థితి కనిపించింది అని చెప్పేసి ఈరోజు రాష్ట్రంలో వైసీపీ శ్రేణులు అయితే ఈ ర్యాలీ నిర్వహించే పరిస్థితి కనిపించింది. అందులో భాగంగా ఈరోజు తలే రాజేష్ ఆధ్వర్యంలో ఈ ర్యాలీ నిర్వహించి భారీగా అయితే 4 మండలాల నుంచి వైసీపీ శ్రేణులు పాల్గొన్నారు. అంతేకాకుండా ఏదైతే పోలీసులు అయితే మాత్రం కొన్ని ఆంక్షలు పెట్టినప్పటికీ ఈరోజు వైసీపీ శ్రేణులు దోచుకుపోయి అయితే మాత్రం ఈ ర్యాలీ నిర్వహించారు. రాజంపట్ని సురేష్, RTV.